నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శవం దొరికితే చాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు శివాలెత్తి రాజకీయాలు చేస్తారు. అందులో భాగంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను మొత్తం రాష్ట్రమంతా ఇలాగే జరుగుతూ ఉందని, ఇలా ఈ రెండు కులాల మధ్య గొడవలు పెట్టేసేదానికి సాక్షి అయితే వార్తలు వండి వారుస్తోంది. అసలు ఏం రాసినారో చూడండి సాక్షిలో. ఇక చూడండి, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఎలక్ట్రీషియను ప్రమాదవశాత్తు మృతి చెందడము, ఎవరి ఇంటికైతే వెళ్ళాడో, ఎవరికైతే వర్క్ చేయని వెళ్ళాడో వాళ్ళ ఇంట్లో మృతి చెందడంతో గ్రామ పెద్దలు, పోలీసు వాళ్ళు పంచాయతీ చేసి ఒక సెటిల్మెంట్ అయితే చేశారు. కానీ దాని తర్వాత పరిణామాలు, వాళ్ళు పనికి రావడం ఎందుకు, చనిపోతే మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ ఉండారనే ఉద్దేశంతో కొంతమంది అత్యుత్సాహానికి పోయి వాళ్ళను బహిష్కరిస్తున్నామన్నట్టు గ్రామ సభ ఒకటి పెట్టుకొని తీర్మానం అయితే చేశారు. ఇదేదో పవన్ కళ్యాణే చేపించినట్లు, పవన్ కళ్యాణే ఫోన్ చేపించి వాళ్ళందరినీ బహిష్కరించమని చెప్పినట్టు, వాస్తవంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ కనుక స్పందించకపోతే, ఏదైనా చర్యలు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ తప్పు, కానీ ఏమి జరిగినా పవన్ కళ్యాణే రెస్పాన్సిబిలిటీ అనేది ఎంతవరకు న్యాయమో మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక చూడండి, డిప్యూటీ సీఎం ఇలాకాలో దళితుల సాంఘిక బహిష్కరణ. హోటళ్లలో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వద్దు, వాళ్ళకెవరు పాలు పోయొద్దు, దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయండి అని కోరినందుకే విచారణలో గోడు వెళ్ళబోసుకున్న బాధితులని హెడ్డింగ్ పెట్టి, వాస్తవంగా జరిగింది ఏమంటే, పల్లపు సురేష్ 37 అదే గ్రామానికి చెందినటువంటి వెలిశెట్టి జల్లిబాబు ఇంట్లో కరెంటు పని చేస్తూ విద్యుత్ షాకు గురై మృతి చెందాడు. అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 17న దళితులు ధర్నాలు చేశారు. ఇరు వర్గాల సమక్షంలో పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ చర్చలు జరిపి సమస్యను పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించకపోతే, దోషులను నిందించకపోతే, అదేవిధంగా బాధితులకు న్యాయం జరగకపోతే వచ్చి పంచాయతీ చేయాలి. కానీ శవం దొరికితే చాలు దాన్ని 2 కులాల మధ్య గొడవలుగా సృష్టించి ఈ విధంగా హెడ్డింగ్ పెట్టి అక్కడెక్కడో జరిగిన దాన్ని రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా తెలిసేలాగా, 2 కులాలు కొట్టుకు సచ్చేలాగా ఈ సాక్షి పేపర్ అయితే పక్షపాతంగా కావాలనే పవన్ కళ్యాణ్ పేరును బద్నాం చేయడానికి ఇలాంటి వార్త అయితే రాసుకొని వచ్చింది. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే, పల్లపు సురేష్ అనే అతను జన సైనికుడు. ఒక జన సైనికుడు చనిపోతే దానికి దళిత రంగు పూసి ఆ 2 కుటుంబాల మధ్య, ఆ 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికైతే శతవిధాల ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూ జనసేన పార్టీ చాలా వేగంగా స్పందించింది. చూడండి, జనసేన పార్టీ యాక్టివ్ మెంబరు పల్లపు సురేష్ బాబు. ఈ పల్లపు సురేష్ బాబు అనే అతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబరు పల్లపు సురేష్. ఈ పల్లపు సురేష్ అనే అతను నెంబరు 03723433 జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్ అయినటువంటి ఈయన చనిపోతే ఈయనకి న్యాయం చేయాలని చెప్పి, ఎలాగూ ప్రమాదవశాత్తు చనిపోయాడు కాబట్టి జనసేన పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఎలాగో ఎల్ఐసి రూపంలో చెల్లిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు న్యాయమే జరగనట్లు, ఆల్రెడీ ఏ ఇంట్లో అయితే పనికెళ్ళాడో ఆ ఇంట్లో ఓనర్ దగ్గర నుంచి కూడా కొంచెం ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఆల్రెడీ తీర్మానం చేసినప్పటికీ ఇంకా న్యాయమే జరగలేదని బహిష్కరణ అనేటువంటి మాటను మాత్రమే హైలైట్ చేస్తూ 2 వర్గాలకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటినన్నిటిని తిప్పుకొడుతూ జనసేన పార్టీ నాయకులు చాలా వేగంగానైతే స్పందించారు. ఇక్కడ చూడండి, క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంది ఆయనకి. పల్లపు సురేష్ బాబు ఆధార్ నెంబర్ ఇది పవన్ కళ్యాణ్ గారి సంతకము. ఇక్కడ చూడండి, పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. అదేమిటంటే, కాకినాడ ఏప్రిల్ 21, 2025 పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఈ నెల 20వ తేదీన 2 వర్గాల మధ్య జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇరు వర్గాల పెద్దలతో శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టరు శ్రీ షణ్మోహన్ సగిలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమస్యకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించి సాంకేతికంగా పరిష్కరించే నిమిత్తము కాకినాడ ఆర్డీఓ, తహసీల్దార్ పిఠాపురము, సర్కిల్ ఇన్స్పెక్టర్ పిఠాపురము, SWO పిఠాపురం వారి ఆధ్వర్యంలో శాంతి కమిటీని ఇరు వర్గాల ప్రతినిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధాన అంశాలు ఏంటంటే,
ఈ శాంతి కమిటీ తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలులోకి వచ్చేందుకు ఇరు వర్గాల ప్రతినిధులు అంగీకరించారు. ఇక్కడ చూడండి ఎంత హుందాగా వ్యవహరించారో. ఒక వర్గంపై విధించిన సాంఘిక బహిష్కరణను వెంటనే ఉపసంహరించాలని నిర్ణయించారు. ఇటువంటి చర్యలు ఇకపై ఎవరైనా చేపడితే తెలిసి చేశారో తెలియకుండా చేశారో ఇలాంటివి సభ్య సమాజం తలదించుకునే లాంటిది, ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. కాబట్టి ఇకపై ఎవరైనా చేపడితే చట్టపరమైన చర్యలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరు వర్గాలు అంగీకరించాయి. సో ఇరు వర్గాలు చనిపోయిన అతను లేదా ఆ ఇంటి ఓనరు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇరు వర్గాలకు సంబంధించిన ఎవరైనా తప్పుడు ప్రకటనలు లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికగా ఈ కేసుకు సంబంధించి ఫాల్స్ న్యూస్ను కానీ ఫేక్ న్యూస్ను కానీ పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కార్యాచరణ చేపడతామని ఇరు వర్గాల ప్రతినిధులు అధికారుల సమక్షంలో అంగీకరించారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఏర్పడినచో శాంతి కమిటీ ద్వారా అధికారుల సమక్షంలో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఒకవేళ ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగితే ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్తే శాంతియుతంగా పరిష్కరించుకుంటారే కానీ కులాల మధ్య కుంపట్లు పెట్టుకొని కొట్లాడేదైతే జరగకూడదని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. గ్రామంలో ఇకపై ఎటువంటి సాంఘిక బహిష్కరణలు ఉండవు. ప్రజలందరూ సోదరభావంతో కలిసి జీవించాలని ఒప్పందం జరిగింది. ఒక ఒప్పందం కూడా జరిగింది. ఇంకా సాక్షి వాళ్ళు కొంచెము ఆ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచిది. వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఉండేదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి. పై నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎటువంటి సంఘటనలు జరిగినా అధికారులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుందని ఇరు వర్గాల ప్రతినిధులు అంగీకరించారు. గ్రామంలో ఇరు వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి పేర్కొన్నారు. సో ఒక వ్యక్తి, అది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇంటికి వెళ్ళి కరెంటు పని చేస్తూ ఉంటే కరెంటు షాకుకు గురై చనిపోతే దాన్ని కూడా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బహిష్కరణ ఏదో పవన్ కళ్యాణ్ వెనకుండి నడిపించినట్లు, మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు, సో దళితులంతా ఏకమవ్వండి అని పాస్టర్ ప్రవీణ్ విషయంలో బొక్కా బోర్లా పడ్డా కూడా సిగ్గు లేకుండా అదే కుల రాజకీయాలు, అదే మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి చూద్దాం, మరి ఇలాంటి కుల రాజకీయాలు చేస్తేనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇలాంటి కుల రాజకీయాలు ఈజీగా చేయవచ్చు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అదే పనిలో ఉన్నారు. కమ్మ కాపు మధ్య గొడవలు పెట్టాలని చూశారు, అది బెడిసి కొట్టడంతో ఇప్పుడు కాపు ఎస్సీలకు మధ్య గొడవలు పెట్టి వాళ్ళు కొట్లాడుకునేలాగా చేసి రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నారు. వాటినన్నిటినీ పటాపంచరు చేస్తూ ఈ విధంగా ఏ విషయం జరిగినా ఇలాంటి కమిటీ వేసో లేకపోతే అధికారుల సమక్షంలోనో బాధితులకు న్యాయం జరిగేలాగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇటువంటి శవ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.